Pas de soleil, pas de soleil, pas de soleil, pas de soleil. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసు వ్లాగ్స్. ఈరోజు డెస్టినేషన్ వచ్చేసరికి జంగారెడ్డిగూడ నుంచి గొప్పలమ్మ గుడికి వెళ్తున్నాం. మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది అడిగారు గొప్పలమ్మ గుడికి రైడ్ చేయండి అని. అందుకే ఈరోజు గొప్పలమ్మ గుడికి రైడ్ చేస్తున్నా. ఈరోజు సండే, టైం వచ్చేసరికి 10:40 అవుతుంది. ఈ టైంలో స్టార్ట్ అయ్యాను. ఆల్రెడీ అక్కడికి చాలామంది వెళ్ళిపోయి ఉంటారు. చూద్దాం. ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం అసరాపేట రోడ్లో ఉన్నాం. అసరాపేట రోడ్లో కొంచెం ఫ్రంట్కి వచ్చాయగానే కాకర్ల కాంప్లెక్స్ అని ఉంటుంది. ఆ కాకర్ల కాంప్లెక్స్ కానివ్వండి రైట్కి వెళ్ళిపోవాలి. ఈ రూట్ మొత్తం చెప్తాను. ఇలా రైట్కి స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నమాట. ఇలా సిమెంట్ రోడ్డు ఎండింగ్ వచ్చాక లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే ఇంకా స్ట్రైట్. మనకి దారిలో కూడా హైవే తగులుతుంది. హైవే క్రాస్ చేయాలి. హైవే క్రాస్ చేసి ఇంకా శ్రీనివాసపురం అలా స్ట్రైట్ వెళ్ళిపోవడం అనమాట గొప్పలమ్మ తల్లి గుడికి. ఇలా మనం ఫ్రంట్కి రాగానే హైవే వస్తుంది. హైవే క్రాస్ చేసి శ్రీనివాసపురం మీదకి వెళ్ళాలి అనమాట. ఇప్పుడు హైవే క్రాస్ చేసేస్తున్నాం. ఇంకెలా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. కానీ రైడ్ చేసి చాలా రోజులు అవుతుందబ్బా. మొన్న గుడిసెకి వెళ్ళాం. గుడిసె తర్వాత ఇంకేటి వెళ్ళడానికి కుదరలే. నెక్స్ట్ రైడ్ వచ్చేసరికి పెద్ద రైడే ఫ్రెండ్స్. మ్యాక్సిమం అరకు అనుకుంటున్నాను. ఏమవుద్దో తెలీదు, చూద్దాం. కానీ అరకు మట్టికి ప్లాన్ చేసే మట్టికి ఆ సిరీస్ మట్టికి మస్తు వస్తుంది. ఎందుకంటే శీతాకాలం కదా, అరకు సీజన్ కూడా అప్పుడు ప్రజెంట్. అయితే ఈ ఊరు వచ్చేసరికి శ్రీనివాసపురం సెంటర్లోకి వెళ్ళాం. కానీ ఇటు లెఫ్ట్కి దారి ఉండదు. లెఫ్ట్కి ఎక్కకుండా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం గొప్పలమ్మ గుడికి జంగారెడ్డిగూడెం నుంచి ఇంకో 35-40 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. చూసారు కదా, ఇలా లెఫ్ట్కి వెళ్ళిపోతే వేరే ఊరు వస్తుంది. మనం స్ట్రైట్ వెళ్ళిపోవాలి. ఈ రోడ్ వచ్చేసరికి సింగిల్ రోడ్డు. మొత్తం రోడ్ అంతా బాగుంటుంది. కాకపోతే ఏంటంటే టర్నింగ్లు ఉంటాయి. టర్నింగ్స్ అయితే ఎక్కువ ఉంటాయి, కానీ ట్రాఫిక్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆటోలు, లారీలు ఇవి తిరుగుతూనే ఉంటాయి. మధ్య మధ్యలో ఇట్లా ఆవులు, గేదెలు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే పల్లెటూర్లు కదా, మొత్తం ఇలానే ఉంటాయి. కొత్త బైక్ వచ్చాక ఎటైనా వెళ్దామంటే కుదరట్లే. షాప్లో ఒకటి వర్క్, చిన్న చిన్న పనులన్నీ ఉంటున్నాయి. దానికని ఎటు రైడ్ చేద్దామన్నా కుదరట్లేదు అసలు. ఈరోజు సండే కదా, ఎట్లయినా చిన్న రైడ్ అయినా చేద్దామని చెప్పి గొప్పలమ్మ తల్లి గుడికి ప్లాన్ చేశాను అనమాట. పట్నపాలెం దగ్గరికి అయితే వచ్చాం. పట్నపాలెం ఊరు క్రాస్ చేయగానే బ్రిడ్జ్ ఉంది. కానీ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంది బ్రిడ్జ్. ఇటు ఒకవేళ వానలు కానీ ఎక్కువగా వచ్చినాయి అంటే
అసలు ఈ కిందకి దిగి వెళ్ళాలి, అసలు కుదరదు అనమాట. చూడండి అది వచ్చింది కదా, బ్రిడ్జ్ వచ్చేసరికి సగం కన్స్ట్రక్షన్ చేసి వదిలేశారు ఇలాగా. ఒకవేళ వాగు కానీ వచ్చిందంటే అసలు ఇటు వెళ్ళడానికి కుదరదు. కానీ ఈ వాగ్కి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ చాలామంది చనిపోయారు. వాగు వెళ్తూ ఉంటుంది కదా, వాగు వెళ్ళినప్పుడు ఎలా అయినా వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది అయితే బళ్ళతో కొట్టుకుపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి సాహసాలు చేయకండి ఎప్పుడు. ఏదైనా వాగులు వచ్చేటప్పుడు దాటడానికి మట్టిగా ప్రయత్నించకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రాణాలతో చెలగటం బాబోయ్. ఈ కార్లు ఏంటి ఇన్ని ఆగినాయి అనుకుంటున్నారా? ఆశ్చర్యపోకండి, ఇక్కడ ఏం జరిగిందండి, ఏం జరగలేదు. అక్కడ వైన్ షాప్ ఉంటుంది, వైన్ షాప్ గురించి ఆగినాయి అనమాట. మనకి 4 రోడ్ల జంక్షన్ తగులుతుంది. ఈ జంక్షన్ వచ్చేసరికి రామారావుపేట జంక్షన్ అనమాట. ఈ 4 రోడ్ల జంక్షన్ వస్తుంది, ఇది రామారావుపేట జంక్షన్ అనమాట. లెఫ్ట్కి వెళ్ళిపోతే మనం జిలిగిమెల్లి వెళ్ళిపోవచ్చు, స్ట్రైట్ వెళ్ళిపోతే కపులమంగం తల్లి గుడికి వెళ్ళొచ్చు అనమాట. ఇటు రైట్కి వెళ్తే బుట్టాయి కూడా వెళ్ళొచ్చు. టైం వచ్చేసరికి 11:30 అయింది కదా, అందుకనే కొంచెం మనకి వెహికల్స్ అయితే తక్కువ కనిపిస్తున్నాయి. అదే మార్నింగ్ అయితే ఇంకా ఎక్కువ వెహికల్స్ కనిపిస్తాయి వెళ్ళే వాళ్ళే. అసలు అక్కడికి వెళ్తేనే కానీ ఎలా ఉంది, ఎంతమంది వెళ్ళారు, అసలు కోవిడ్ వల్ల ఏమైనా జనం తగ్గారా, ఖాళీ కొంత ఏంటని తెలీదు. వెళ్దాం. వీటి రోజుల్లో రావచ్చు కానీ సండే అయితే జనం ఎక్కువ ఉంటారు అబ్బా. ఇక్కడ మనం ఎంజాయ్ చేయడానికైనా దైవ దర్శనానికైనా బాగుండేది, పీస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడికి ఫ్రెండ్స్తో వస్తే అసలు మస్తు ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. మ్యాక్సిమం ఎవరైనా ఫ్రెండ్స్తో రావడానికే ట్రై చేయండి. అసలు వన్ డే అసలు రచ్చ చేసుకుని వెళ్ళొచ్చు. అయితే ఇక్కడి నుంచి ఫుల్ ఆఫ్ రోడింగ్ అబ్బా, మామూలు ఆఫ్ రోడింగ్ ఉండదు. చూడండి, కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది ఆఫ్ రోడింగ్. మొన్న వర్షాలకైతే ఇక్కడ కార్లు ఆటోలు ఏం వెళ్ళేవి కాదు, బొలేరో జీపులు వెళ్ళాయి. మొన్న ఒకటి బొలేరో జీప్ ఆగిపోతే ఈ ప్లేస్లో టాటర్కి తాళ్ళు కట్టి లాగారు. ఈ ప్లేస్లో బొలేరో మధ్యలో ఆగిపోతే అంత బందలా అయిపోయింది ఈ ప్లేస్. ఇది నాకు వాట్సాప్ స్టేటస్లో వచ్చింది, చూసా. బాబు ఎలా ఉంది ఏంటి, ఈ టైంలో వెళ్దాం అనుకున్నా, ఇలా ఉంటే మన బైక్ లోనికి వెళ్తే ఎట్లా అని డ్రాప్ అయిపోయా రావడం. కొంతమంది దర్శనం చేసుకొని భోజనాలు చేసుకొని రిటర్న్ అయిపోతున్నారు. టైం ఎంత అయింది, 12 అవుతుంది కదా. అందరూ ఖాళీ ప్లేస్లో ఉన్నాయి కదా, ఖాళీ ప్లేస్లకి ఒక్కొక్క చోట ఒక్కొక్క ప్లేస్ ఎంచుకొని వంటలన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నారు. కానీ సండే కదా అసలు మస్తు ఉండదు ఈ ప్లేస్లో. దేవి దర్శనం చేసుకుని ఇక ఫుల్ ఎంజాయ్ అనమాట. మామూలు ఎంజాయ్మెంట్ కాదు, ఫుల్. ఇక్కడ మద్యం తాగకూడదు అని చెప్పి బోర్డులు అని పెట్టారు కానీ ఫుల్. ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది, టూరిస్ట్ బస్సులతో వచ్చినాయి ఏకంగా. ఇప్పుడంటే కోవిడ్ వల్ల తగ్గారు కానీ విడిగా అయితే సండే అంటే అసలు ఫుల్ రష్. అసలు ఇక్కడ ఇంత ఫేమస్ ఇక్కడ టెంపుల్, ఇది గోబ్లమంగం టెంపుల్. వర్షాకాలమే ఇబ్బంది ఇక్కడికి రావడానికి. పైకి వెళ్ళిపోదాం, పైకి వెళ్ళి బైక్ పార్క్ చేసుకొని మన షూటింగ్ స్టార్ట్ చేద్దాం. జంగారెడ్డిగూడ నుంచి గోబ్లమంగం తల్లి గుడికి వచ్చాం. ఫైనల్గా రీచ్ అయిపోయాం. చూశారు కదా రోడ్ ఎట్లా ఉందని. ఇక్కడ జనాలు కూడా చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నారు. అసలు బాబోయ్ ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు.
క్రౌడ్ అయితే ఫుల్ అయినా బేబొచ్చాం. మొత్తం ఇక్కడ షాప్స్ ఇక్కడ జరిగే అన్నీ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూసారు కదా షాపులన్నీ ఎలా ఉన్నాయని. ఇప్పుడు మనం గుడికి వెళ్ళిపోదాం. గుడికి వెళ్ళిపోయి దర్శనం చేసుకొని రిటర్న్లో మొత్తాన్ని చూసుకుందాం. ఇక్కడ వాటర్ క్రాసింగ్ వచ్చింది, వాటర్ క్రాస్ చేసుకొని వెళ్ళిపోదాం. వాటర్ ఎంత చల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. చాలా దూరం నడవాలి బైక్, ఎందుకంటే దూరంగానే పార్క్ చేసా. మొత్తం ఈ లొకేషన్స్ అన్నీ షూట్ చేద్దామని చెప్పి బైక్ వేరే చోట పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నా ఫ్రెండ్ చూడండి ఎంతమంది ఉన్నారని. ఫైనల్లీ మనం ఓబ్లాంగ్ గుడి మెట్లు అయితే ఎక్కడానికి అయితే వస్తాం. ఇక్కడ నుంచి మెట్లు ఎక్కేసి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుందాం రండి. ఇక్కడ నిమ్మకాయలు అవి వేస్తున్నారు. దేవుడు పోతున్నాం చేసా. మీ నాన్నగారి పేరు ఏంటమ్మా? మహానది పోతున్నాం చేసా. ఇక్కడ వ్యూ చూస్తారు కదా. ఇప్పుడే ప్రజెంట్ మెట్లు ఎక్కి వెళ్తున్నాను గుడి దగ్గరికి. ఫ్రెండ్ మెట్లు ఎట్లా ఉన్నాయి చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, వాటర్ పైనుంచి వస్తున్నాయి. ఆ కింద నుంచి లోనకి గుహలోకి వెళ్ళాలి. గుహలోకి వెళ్తే అక్కడ ఉంటారు గొప్పలమంగ తల్లి అమ్మవారు. కోరికని ముడుపులు కడతారు కదా, ఆ ముడుపులన్నీ తెచ్చి ఇక్కడ కడుతున్నారు. చూసారు కదా నా బ్యాక్ సైడ్ చెట్టు కనిపిస్తుంది. అవన్నీ అక్కడ ఎలా కడతారో ఏంటని వీడియో తీసాను చూడండి. ఇప్పుడు గుడి గుహలోనికి వెళ్ళి దర్శనం చేసుకుని వద్దాం ఒకసారి.
లోనకి తడుచుకుంటా గుహలోనికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాను. కొన్ని షార్ట్స్ అయితే తీసాను చూడండి అమ్మవారిని. ఎందుకంటే లోన వీడియో తీయకూడదు అన్నారు కానీ చిన్న షార్ట్ అయితే తీసాను చూడండి. వీడియో వచ్చేసరికి లోన మొత్తం చీకటిగానే ఉంది. వచ్చిన కాడికి తీసాను వీడియో. చూడండి ఎంతోమంది జనం ఉన్నారు చూడండి. బ్యాచ్లు కింద ఉన్నారు. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అసలు బ్యాచ్తో వచ్చారు కదా, బ్యాచ్తో వస్తే ఇప్పుడు మామూలు ఎంజాయ్మెంట్ ఉందో ఏది చేస్తారు అంతే. దట్టమైన అడవి మధ్యలో ఉంది అమ్మవారి గుడి. లోన పైనుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ కింద నుంచి లోన లోన కొంచెం ఉంటుంది, లోనే ఉంటారనమాట అమ్మవారు. పైనుంచి ఎప్పుడు మ్యాక్సిమం ఎంత వేసవకాలం అయినా ఎంతో కొంత వాటర్ వస్తూనే ఉంటాయి. అలాగా వర్షాకాలం అయితే ఇక్కడ చాలా అంటే చాలా ఎక్కువ వస్తుంది వాటర్ ఫ్లో. అప్పుడే కొంచెం ఇబ్బంది దర్శనం చేసుకోవడం. అప్పుడు అలౌ చేయరు అనమాట లోనకి దర్శనానికి. ఇక్కడ వచ్చేసరికి ఎక్కువ మేకపోతులు కోళ్ళు అవి మొక్కులు ఇచ్చుకుంటారు. ఎక్కువగా జనం వస్తారనమాట. ఇక్కడ బాగా ఫేమస్ ఇటు చుట్టుపక్కల. అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. కిందకి స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్కి. ఇంకా ఇక్కడ కొన్ని లొకేషన్లు ఉన్నాయి, అవన్నీ ఒకసారి కవర్ చేద్దామని చెప్పి వెళ్తున్నాం. మనకి అక్కడ బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అక్కడ ముడుపులు లాంటివి మనకి ఇంటికి పట్టుకెళ్ళి ఇంటికాడ పెట్టుకోవడానికి ఇస్తున్నారు. అమ్మవారి దగ్గరవి నిమ్మకాయలు అవి ముడుపు కట్టి ఇస్తున్నారు. ఇంటికాడ పెట్టుకుంటే మంచిదంట. అక్కడికి వెళ్ళి కొన్ని షార్ట్స్ చేస్తాను చూడండి. ఏదేవి సర్వభూతేశ్వరి కుప్పలమంగం తల్లి మహాతల్లి మహాదేవత, కొండల్లో ఉన్న కొండాలమ్మ తల్లి దేవత, ముక్కోటి దేవతలు. ఆంధ్రదేశంలో ఉన్న దేవతలందరికీ కూడా, ఆలయాల్లో ఉన్న దేవతలందరికీ కూడా పుట్టిల్లు ఇది. ఒక్కొక్క గొప్ప ఒక అమ్మవారు. అలాగే మన ఇంట్లో ఉన్న మన ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద దేవతలందరూ కూడా ఈ గుళ్ళో ఉంటారు. ఆంధ్రదేశంలో అమ్మవార్లు అందరూ ఉంటారు. రోజు నైట్ 12:30 దాటిన తర్వాత బ్రహ్మముహూర్తం అన్నది ఒకటి వస్తుంది. ఆ బ్రహ్మముహూర్తంలో ప్రతి ఒళ్ళకి కూడా కాలు పెడితే ఇక్కడికి వస్తారు. గంగమ్మ తల్లి ఆటోమేటిక్గా వచ్చి అభిషేకం చేసి వాళ్ళందరినీ కూడా పునీతులను చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళందరూ సేగతీరి పొద్దున్నే ఎవరి గుళ్ళు కాళ్ళు వెళ్ళి మళ్ళీ సుప్రభాతాయానికి ప్రతి ఒళ్ళకి ఆంధ్రదేశంలో అందరికి కూడా ఎంతమంది భక్తులకి అయితే అంతమంది భక్తులు కూడా దర్శనం ఇచ్చి అభయం ఇచ్చి మనల్ని అందరినీ కూడా ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ధన కనక ఒత్తు వాహనాలతోటి వ్యాపార చేతిగుర్తులతోటి అన్ని రకాల కూడా అభివృద్ధి చేసి అమ్మవారు కాచి కాపాడుతుంది భక్తుల్ని అందరినీ కూడా. కాశీ అన్నపూర్ణమ్మ ఇక్కడికి వస్తుంది, కలకత్తా కాళికామాత ఇక్కడికే వస్తుంది, మానసరోవరం మాణిక్యం తల్లి ఇక్కడికి వస్తుంది, ఎల్లమ్మ ఇక్కడికి వస్తుంది, పుల్లమ్మ ఇక్కడికి వస్తుంది, ఇంకో అమ్మ అంతరామ్మలు ఇక్కడికే వస్తారు. మన ఊళ్ళో ఉన్న చిన్న పెద్ద దేవతలు కూడా ఇక్కడే. కావాల్సి వెళ్ళి గుబ్బలు లెక్కెట్టుకోండి, రుజువు చూసుకోండి. మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతున్నా. ఇక్కడ ఫ్రంట్కి వచ్చేసరికి ఇక్కడ మొక్కుబడి చెల్లించిన కోళ్ళు మేకలు అన్నీ ఇక్కడే కోస్తారు. ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ ఫ్లోటింగ్ అయితే మామూలుగా లేదు. అసలు సండే కదా, రచ్చ చేస్తున్నారు అందరు ఇక్కడ. అసలు గుడి దగ్గర చూసారు కదా వీడియో, అదైతే బాబోయ్ మరి దారుణం. అసలు కొంతమంది అయితే ఆ వాటర్ పడుతున్నాయి కదా, ఆ వాటర్ పడే కాడే స్నానాలు చేస్తున్నారు. ఏదో అక్కడే మొత్తం ఫోటో స్టిల్స్ అనమాట. గుడి దగ్గరికి వచ్చాం కానీ కూడా లేకుండా ఫోటో స్టిల్స్. బాబోయ్ రచ్చ చేశారు. అసలు బ్యాచ్ అవుతున్నారు కదా, బ్యాచ్ల కింద వస్తే ఇక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ఇక్కడ మొక్కులు తీర్చుకొని మేకపోతులు కోళ్ళు అన్నీ కోసుకుంటారు. ఇక్కడే వంటల కట్ట అన్నీ ప్రిపేర్ చేసుకొని ఇక్కడే భోజనం చేసి అందరూ రిటర్న్ అయిపోతారు. అందరూ ఫుల్ జోష్లో ఉంటారు అసలు ఇక్కడ. మనం కూడా థమ్స్అప్ తాగేసి వెళ్ళిపోదాం. చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.